అంటే ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. తనకు తానుగానే హైకోర్టు ఆజ్ఞల ప్రకారము సైబర్ క్రైమ్స్ ఆఫీస్కి ఈరోజు వెళ్ళడం జరిగింది. నేను కూడా కంపెనీ చేశాను. సో మేము వెళ్ళాము, ఆల్మోస్ట్ 11:45కి అరౌండ్ లోపలికి వెళ్ళాము. వెళ్ళి మొత్తం ఏదైతే ఉందో ఈ ఆర్డర్ కాపీ అవన్నీ చూపించడం జరిగింది. సో కొంచెం సేపు మాట్లాడినట్టుగా మాట్లాడి చేసి తనని తీసుకొని వెళ్ళిపోయారు. మేము అక్కడే కూర్చున్నాము. మాకేంటంటే అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని మాకు ఆల్మోస్ట్ 4 o'clock వరకు కూడా విషయం చెప్పలేదు. సో వీఆర్ వెయిటింగ్, ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని. అండ్ క్లియర్గా నేను వెళ్ళి హైయర్ అఫీషియల్స్ని కూడా అక్కడ కలిసి చెప్పాను, హైకోర్టు ఆర్డర్ ఉంది, అది కంప్లై చేయడానికి వచ్చాము మేము, హైకోర్టు ఆజ్ఞానుసారమే వచ్చాము. సో ఇది ఏదైతే ఉందో ఆయన అపియరెన్స్ని రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి మమ్మల్ని పంపించండి అని. సో వాళ్ళు చేయకుండా సడన్గా తనని తీసుకెళ్ళి ఇక్కడ రిమాండ్ తీసుకొచ్చారు. ప్లస్ ఆయన కన్ఫెషన్ చెప్పకపోయినా కన్ఫెషన్ చేశారని చెప్పి ఫాల్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసి జడ్జి గారి ముందు పెట్టడం జరిగింది. జడ్జి గారు ఆల్రెడీ 2 CRLPలలో క్లియర్ ఆర్డర్ ఉంది. ఏంటంటే ఈ FIR నంబర్ 2317/2024లో అంటే అన్ని ప్రొసీడింగ్స్కి స్టే వచ్చింది. దాంట్లో ఆ స్టే వచ్చిన 2 కాపీలు ప్లస్ WPలో ఏదైతే క్లియర్గా జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు, 28కి కేసు పోస్ట్ అయింది, లుకౌట్ నోటీస్ని స్టే చేశారు, వెళ్ళి అపియర్ కమ్మన్నారు. సో హైకోర్టు గారి ఆదేశాల ప్రకారమే మేము వెళ్ళాము. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జడ్జి గారు ఈరోజు రిమాండ్ని రిజెక్ట్ చేశారు. అంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఎక్కడ కూడా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడనే పిక్ చేయడం చూస్తున్నారు కదా. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రభుత్వము ప్రశ్నించే గొంతుకలు సరే ప్రశ్నిస్తున్నారు, ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నిస్తున్నారు, తప్పేముంది, మీరు దాన్ని ఫేస్ చేయండి. ఫేస్ చేయాల్సింది పోయి ఇలా సోషల్ మీడియా కానీ ఎవరు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అట్లా కేసులలో లిఫ్ట్ చేసి వాళ్ళని రిమాండ్లకు పంపించి బిలో 7 years చాలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఈ పోలీసు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ పోలీసులు మీరు చాలా ఉన్నాయి ఇప్పటివరకు ఇన్సిడెంట్స్ బిలో 7 years ఆల్మోస్ట్ అన్ని కేసులలో కూడా వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కానీ ట్విట్టర్లో పోస్టులు కానీ ట్విట్టర్లో ట్వీట్ కింద ట్వీట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ బెయిల్ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మటుకు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము, ఇది ఏదైతే ఉందో అన్ని విషయాలను చాలా కులంకషంగా జడ్జి గారు పరిశీలించి రిమాండ్ని రిజెక్ట్ చేశారు. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అక్రమ అరెస్టులు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగానే కొంతేం దిలీప్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమకారుని కూడా అదేవిధంగా పికప్ చేయడం జరిగింది. CCSకి అయితే గతంలో ఇచ్చిన కంప్లైంట్ గురించి విచారణకు పిలిచి అక్కడనే పోలీసులు పికప్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం 9:30కి వస్తుంది. జడ్జి గారు ఆ కేసుని కొట్టివేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎంతవరకు ప్రభుత్వం అక్రమ అరెస్టులను చేస్తూ ఉంటే ఎంతవరకు ఆపుతుంటే విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.